నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటూ పెద్దలు అంటూ ఉంటారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దువ్వాడ మాధురికి హోస్ట్ నాగార్జున గారు దువ్వేశారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత దువ్వాడ మాధురికి చాలా గట్టి క్లాస్ పీకారు. మనిషి ఎదిగావు గాని నీ బుద్ధి అనేది మోకాల్లోనే ఉండిపోయింది. ఒక అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడడం నేను చూడలేదు. అంతేకాకుండా నీ తోటి కంటెస్టెంట్ అయిన పవన్ కళ్యాణ్ కూడా అమ్మాయిలు పిచ్చుంది అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటూ దువ్వాడ మాధురిని దులిపేశారనే చెప్పాలి నాగార్జున. దీంతో ఆవిడకి ఏం మాట్లాడాలో తెలియక, సార్ నేను అయితే ఇక్కడ ఉండలేకపోతున్నాను, ప్లీజ్ వెళ్ళిపోతానంటూ నాగార్జున్ని ప్రాధాయపడింది. అయితే నాగార్జున, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా నీ అడ్డా అనుకుంటున్నావా? బిగ్ బాస్ నువ్వెప్పుడు వెళ్ళాలి అనేది బయట ఆడియన్స్ నిర్ణయిస్తారు. రావడానికి పోవడానికి ఇదేమి ఇది కాదంటూ హోస్ట్ నాగార్జున చాలా గట్టిగా ఇచ్చేసుకున్నారు దువ్వాడ మాధురికి. అంతేకాకుండా దువ్వాడ మాధురి నీకు ఒక విషయం సీరియస్ గా చెప్తుంది ఏంటంటే, నీ బుద్ధంతా కూడా గేమ్ లో పెట్టు. అనవసరంగా అరుస్తా ఉంటే కంటెంట్ ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నావు. ఆడియన్స్ తో పెట్టుకుంటే బయటకు వచ్చేస్తావు. అది గుర్తు పెట్టుకొని మంచిగా హౌస్ లో ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి. ఇక్కడ 360 కెమెరాలు ఉన్నాయి. మీరు ఏ చిన్నది చేసినా సరే అది క్యాప్చర్ చేస్తుంది. తర్వాత మీకే నష్టం వాటిల్లుతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తెలియచేశారు. ఏది ఏమైనప్పటికీ దువ్వాడ మాధురి ఎప్పుడు నామినేషన్లోకి వస్తే ఎప్పుడు తీసుకొచ్చేద్దామా అంటూ బయట ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ తనంటది తానే వెళ్ళిపోతాను అంటూ మొరపెట్టుకుంటుంది దువ్వాడ మాధురి. మరి దువ్వాడ మాధురి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే హౌస్లోనే ఉండాలంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.